కల్నల్ సంతోష్ బాబు జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని, దేశ సేవకై మాతృభూమి రక్షణకు ముందుకు రావాలని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, డిసిసి అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య, మున్సిపల్ చైర్పర్సన్ మురిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. మహావీర చక్ర కల్నల్ సంతోష్ బాబు 6వ వర్ధంతి వేడుకలను సూర్యాపేట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కల్నల్ సంతోష్ బాబు చౌరస్తాలో ఆయన విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో పూర్వ సైనికుల ఆధ్వర్యంలో సంతోష్ బాబు విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కల్నల్ సంతోష్ బాబు జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని, దేశ సేవకై మాతృభూమి రక్షణకు ముందుకు రావాలని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, డిసిసి అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య, మున్సిపల్ చైర్పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. మహావీర చక్ర కల్నల్ సంతోష్ బాబు 6వ వర్ధంతి వేడుకలను సూర్యాపేట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కల్నల్ సంతోష్ బాబు చౌరస్తాలో ఆయన విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో పూర్వ సైనికుల ఆధ్వర్యంలో సంతోష్ బాబు విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, డిసిసి అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య, మున్సిపల్ చైర్పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్షాదిలు పాల్గొన్నారు. ఆర్మీ సాంప్రదాయంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గల్వాన్ లోయలో చైనా జవాన్లతో జరిగిన యుద్ధంలో కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీవుల్లా, ఫ్లోర్ లీడర్ కుమ్మరికొంట్ల వేణుగోపాల్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి అభినవ్, కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, కొనతం రాజేష్ రెడ్డి, చిలుముల సునీల్ రెడ్డి, నాగుల వాసు, కల్నల్ సంతోష్ బాబు సతీమణి బిక్కుమల్ల సంతోషి, కల్నల్ సుంకరి శ్రీనివాసరావు, రిటైర్డ్ ఎక్స్ సర్వీసెస్ మేనేజర్ బిఎస్ఎన్ స్వామి, సుబేదార్ నీరజ్ దుబే రిటైర్డ్, హవల్దార్ సాగర్ దులాసి, కాంగ్రెస్ పార్టీ నాయకులు రెబెల్ శ్రీను, మన్నెం మల్లేష్ యాదవ్, ఆలేటి మాణిక్యం, గడ్డం వెంకన్న, నరేందర్ నాయుడు, రుక్మారావు, పాండురంగాచారి తదితరులు పాల్గొన్నారు. కల్నల్ సంతోష్ బాబు 6వ వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి సంతోషి ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవేశ సంఘం పట్టణ అధ్యక్షులు బెల్దే శ్రీనివాసులు, తోట శ్యాంప్రసాద్, బిక్కుమల్ల కృష్ణ, చెల్ల లక్ష్మయ్య, మిట్టపల్లి రమేష్, సోమ ప్రవీణ్, యామ సంతోష్, బెల్దే శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. సిపిఓ వడ్డానం శ్రీనివాస్ గారిని నివాళులర్పించవలసిన. ఈ దేశానికి ప్రాణాలొడ్డి దేశ భయభత్య సామర్థ్యాన్ని కాపాడుతూ సంతోష్ బాబు త్యాగం కట్టలేనిది, మరవలేనిది, దేశానికి ఎంతో మేలు చేసే సంఘటన. దీనికి మేము తల్లిదండ్రులుగా ఎంతో గర్వపడతాం. అందరిగా నాకు అనిపించింది.
ఈరోజు కర్నల్ సంతోష్ బాబు గారు మహావీర్ చక్ర 6వ వర్ధంతిని ఇక్కడ సూర్యాపేటలో చాలా ఘనంగా నిర్వహించుకోవడం నాకు చాలా సంతృప్తిగా ఉంది. ఇలా ప్రముఖులు, పెద్దలు, ఎన్సీసీ గారు టీం అయితేనండి, ఆర్మీ రిక్రూటింగ్ కారణి, సైనిక్ బోర్డు నుంచి కానీ వివిధ రకాల సంస్థల నుంచి వచ్చి ఆయనకి నివాళులు అర్పించడము, ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకోవడము, ఆయన సేవల్ని గుర్తించి కొనియాడడంని చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ గివింగ్ ఫర్ ద ఆపర్చునిటీ. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ఈరోజు బాబుది కల్నల్ సంతోష్ బాబుది ఈరోజు 6వ వర్ధంతి అండి. అప్పుడే 6 ఏళ్ళు అయిపోయిందా అనిపిస్తుందండి. బాబు గుర్తులో అనే క్షణం అంటూ లేదు. ఒక తల్లిగా ఎప్పుడు మా బాబు అప్పుడు 6 ఏళ్ళు ఎప్పుడు కనపడతా నా కొడుకు అని అనుకుంటుంటాను. కాకపోతే ఇక్కడ సూర్యాపేటలో ఉన్న ప్రజలు వాళ్ళందరినీ నా కొడుకులుగా భావిస్తున్నాను. సూర్యాపేటలో ఉన్న ప్రతి ఒక్కరు, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మాకు చాలా అండదండగా ఉన్నారండి. అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ రెడ్డి గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, అలాగే ఇదంతా నిర్వహించిన కల్నల్ శ్రీనివాసరావు గారికి, దీని సందర్భంగా వచ్చిన పట్టణ పోలీస్ అధికారులకి, మిగతా ఆర్మీ అధికారులకి అందరికీ నా యొక్క ధన్యవాదాలండి. ఇదంతా బాబు మీద ఉన్న అభిమానమే కానివ్వండి, బాబు మీద ఉన్న గౌరవం కొద్దే కానివ్వండి, అందరూ ఇలా వచ్చి ఇలా యానివర్సరీ కూడా ఇంత ఘనంగా చేయడము, ఆ రోజు బాబు జరిగిపోయినప్పుడు కూడా చాలా గొప్పగా జరిగిందండి. బాబు యొక్క అంత్యక్రియలు కానీ ప్రతి ఒక్క మనిషి అన్నారు, పుట్టుక ముఖ్యం కాదు, చావు చాలా గొప్పగా ఉంది, ఇలాంటి బతుకు ఒక్క రోజు బతికినా చాలు అని మా దగ్గరకు వచ్చి కూడా చాలా మంది అడిగారు. అలాగే బాబుని గురించి చాలా ఇన్స్పైర్ అయ్యారండి చాలా మంది. మేము కూడా ఇలాగే తయారవుతాము, ఏం చేయాలమ్మా, మేము కూడా దేశం కోసం వెళ్తాము అని ప్రతి ఒక్క యూత్ లో కూడా నా కొడుకు ధైర్యాన్ని నింపాడు. అదే నాకు ఒక తల్లిగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. ఈ రోజు ఈ కార్యక్రమానికి కూడా మీరంతా వచ్చారు. అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటానండి. నమస్తే. కల్నల్ సంతోష్ బాబు మహావీర్ చక్ర గాల్వాన్ యోద్ధ 6వ వర్ధంతి సందర్భంగా సూర్యాపేట పట్టణంలో సంతోష్ బాబు చౌరస్తా వద్ద ఈరోజు మాజీ సైనికులు, అలాగే ఎన్సీసీ బెటాలియన్ కమాండర్సు, పుర ప్రముఖులు, రాజకీయ నాయకులు, మున్సిపల్ చైర్మన్, వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సమక్షంలో ఈరోజు ఘనమైన నివాళులు అర్పిస్తూ కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మన సూర్యాపేట జిల్లా యువకులకి, అలాగే పట్టణ పుర ప్రముఖులకి, అలాగే ఈ ప్రజలందరికీ మా మాజీ సైనికుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతో ముందు చూపుగా దీన్ని ప్లాన్ చేసుకుంటూ గత 6వ సంవత్సరంగా ఈ వర్ధంతి జరుపుతున్నాం. యువకులకి, అలాగే స్పెషల్గా ఎన్సీసీ క్యాడెట్కి భారత రక్షణ రంగంలో ఎన్నో సదుపాయాలు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. యువతని ముందు మార్గంలో ఒక సంతోష్ బాబుని స్ఫూర్తిగా తీసుకుంటూ భారత సైన్యంలో చేరవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, అలాగే పత్రికా ప్రముఖులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. జై హింద్, జై భారత్. సూర్యాపేట పట్టణంలోని కల్నల్ సంతోష్ బాబు గారి చౌరస్తాలో సంతోష్ బాబు గారి విగ్రహం వద్ద పెద్ద ఎత్తున సూర్యాపేట ప్రముఖులు అయితేంది, ఆర్మీకి చెందిన కర్నల్ అయితేంది, బ్రిగేడియర్లు అందరూ వారి సారథ్యంలో మాజీ సైనిక అధికారులందరూ కూడా వచ్చి ఈరోజు 6వ యానివర్సరీ సందర్భంగా వారి దేశానికి వారి ప్రాణ బలిదానాలు చేసిన 6వ యానివర్సరీ సందర్భంగా ఈరోజు అందరూ బ్రీత్ లేయింగ్ సెరమనీ పూలు వారికి అర్పించి వారిని స్మరించుకోవడం జరిగింది. కర్నల్ సంతోష్ బాబు గారిని ఆ రోజు చైనా చొరబాటుదారులు దేశంలోకి అక్రమంగా వచ్చే ప్రయత్నం చేసినప్పుడు ఆ రోజు గల్వాన్ వ్యాలీలో ఆ రోజు ధైర్య సాహసాలు ఎన్నో చూపించి వారిని ఉత్త చేతులతోటి పోయి కొట్లాడిన మహావీరుడు సంతోష్ బాబు గారు. ఆ రోజు ప్రాణాలకు లెక్క చేయకుండా వారు దేశాన్ని కాపాడే ప్రయత్నం చేసినారు. దానికి వారికి మహావీర్ చక్రగా వారికి పెద్ద గ్యాలంటరీ అవార్డు, దేశంలో 2nd అవార్డు అది ఆర్మీలో. అట్లాంటి అవార్డు కూడా వారు చనిపోయిన తర్వాత భారతదేశ ప్రభుత్వం వారికి ఇవ్వడం జరిగింది. ఈరోజు సూర్యాపేట మున్సిపాలిటీలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేసుకోవడం, అందరూ కూడా వచ్చి వారిని స్మరించుకొని వారికి ఈరోజు శ్రద్ధాంజలి ఘటించినాము. మేము కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన వారికి వ్రీతులు చేయడంతో పాటు వారిని ఘనంగా ఈరోజు మనం శ్రద్ధాంజలి ఘటించినాము. వారి కుటుంబ సభ్యులకు కూడా, వారి అమ్మ నాన్నగారు అయితేంది, వారి భార్య పిల్లలందరికీ కూడా ప్రగాఢ సానుభూతులు తెలియజేసుకుంటున్నాం. వారి ధైర్య సాహసాలని దేశం ఎప్పుడు మర్చిపోదని చెప్పి, మరి ముఖ్యంగా సూర్యాపేటలో
వారి గుర్తులు ఎప్పటికీ ఉంటాయని చెప్పి యువకులు కూడా వారి ధైర్యాన్ని వారు ముందు పెట్టుకొని వారు ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందు పోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.